చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిని విచారించారు సిట్ అధికారులు. ఎస్వీ యూనివర్సిటీ పిఎస్లో 2 గంటల పైగా విచారణ కొనసాగింది. కేసుకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులకు క్షుణ్ణంగా వివరించనున్నారు నాని. వారు సిట్ అధికారులకు అవాస్తవాలు చెబుతున్నారని వెల్లడించారు నాని. ఘటనకు ముందు తర్వాత జరిగిన విషయాల గురించి అడిగారని వెల్లడించారు. దాడికి వెనుక ఉన్న వ్యక్తులను శిక్షించాలన్నారు. దాడికి సంబంధం లేని తిరుమలకు చెందిన 3 అరెస్ట్ చేశారని సిట్ అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయించాము. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. విజువల్స్ ఉంది, సుత్తెత్తుకొని కొడతా ఉంది, నేను దిగింది ఉంది. శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోండి, గంద పడింది. తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు గుండె వేశారు. వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం. అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికి అన్నిటిని వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటిస్తారు. దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అనామకులు